చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో రవీందర్ పాస్టర్ గారిని ఎలా అయితే కొడుతున్నారో, న్యూస్ రిపోర్టర్స్ ఏ విధంగా ఇంకా మసాలాలు యాడ్ చేసుకొని ఎలా మాట్లాడుతుందో మీరు చూశారు. కానీ నిజంగా ఆ పాస్టర్ గారిని ఎలా కొట్టారో ఇది చాలా దారుణం అండి. ఇప్పటి వరకు ఈ మాబ్ లించింగ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా మాబ్ లించింగ్ ఒకప్పుడు అమెరికా దేశంలో ఉండేది ఎక్కువగా, కానీ ఈ మధ్యలో మాత్రము ఇండియాలో అనేది ఎక్కడ పడితే అక్కడ మాబ్ లించింగ్, గుంపు కూడుతున్నారు, వ్యక్తి పైన దాడి చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, తర్వాత హ్యాపీగా తిరుగుతున్నారు. ఒక వ్యక్తిని ఇంతమంది కలిసి కొట్టడం అనేది ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళపైన సరైన యాక్షన్ తీసుకోవట్లేదో అది కూడా అర్థం కావట్లేదు. సరే ఓకే, ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేసినా కూడా మనిషి పైన చేయి లేపడం అనేది అది ఎవరిచ్చిన హక్కు అండి? ఎవరికి కొట్టే హక్కు లేదు. కానీ ఈ మధ్యలో ప్రజలు ఎంత వైలెంట్గా అయిపోయారంటే చీటికి మాటికి ప్రతి చిన్న దానికి చేతులు లేపి తన దాదాగిరి ఏందో చూపెట్టాలని చూస్తున్నారు. ఈరోజు ఒక సేవకుడిని ఇంతమంది కలిసి కొట్టారు. రేపు ఎవరో ఒక నిర్దోషి ఒక ఫాల్స్ న్యూస్ ద్వారా ఇరకబడి ఆయనను ఎంతోమంది గుంపు అటాక్ చేస్తే ఆయన పరిస్థితి ఏంటిది? ఇప్పటికే ఈ మాబ్ లించింగ్ కేసెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ద్వారా ఎంతోమందిని చంపేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా బక్రీద్ టైంలో కూడా ఎంతమంది ముస్లిమ్స్ని చంపేసినారండి, కేవలము ఒక ఫాల్స్ న్యూస్ ద్వారానే. నిజాన్ని నిరూపించే లోపల మనిషి ప్రాణము కోల్పోతున్నారు. ఈ మాబ్ లించింగ్ విషయంలో మీరేమంటారో, అదేవిధంగా ఈ పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మాబ్ లించింగ్ విషయంలో మీరేమంటారో మాకు కామెంట్ తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.